తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్ట్ కూర్పు చేసినట్లు చెప్పారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనపైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గంకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటుగా కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో ఆయనకి సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నా అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న ఎరపతినేనికి జాబితాలో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురజాల నరసరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పుడు ఎరపతినేని స్థానం పెండింగ్లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్లుగా చెప్పారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనపైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లుగా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గంకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటుగా కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. అయితే సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నా అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న ఎరపతినేనికి జాబితాలో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురజాల నర్సరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పుడు ఎరపతినేని స్థానం పెండింగ్లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం భావితరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటన సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి టీడీపీ తరఫున పోటీ చేసే 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనతో ఈ కలయిక. 5 కోట్ల ప్రజల కోసం 2 పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు చంద్రబాబు. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో సామాన్యులు నేతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ వైజాగ్లో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారని, పొత్తు కుదిరిన రోజే విజయం ఖరారైందని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏంటి అసలు ఉన్న వాళ్ళకైతే సీట్లు ఇవ్వలేదు, కానీ అసలు ఇంకా పార్టీలోకి రానే లేదు, ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకొనే లేదు, బట్ వాళ్ళకు మాత్రం సీట్లు కన్ఫర్మ్ అయ్యేంటి? శ్రీదేవి, దీనిపై అయితే కొంత అసంతృప్తులు అయితే రగులుతున్న మాట వాస్తవం. కొత్తగా పార్టీలో చేరిన కొలకపూడి శ్రీనివాసరావు, అదేవిధంగా మరి కొంతమంది కొత్త అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం పట్ల పార్టీలో అసంతృప్తులు అయితే రగులుతున్నాయి. సీనియర్లు పేర్లు తొలి జాబితాలో లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే పార్టీలో వ్యక్తమవుతుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేవిధంగా కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, దేవినేని ఉమా, ఎరపనేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, బుద్ధ వెంకన్న వంటి వారికి తొలి జాబితాలో పేర్లు ప్రకటించకపోవడం పట్ల పార్టీ అయితే తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే కొన్ని చోట్ల జనసేనకు తెలుగుదేశం సీట్లు కేటాయించడం కూడా అసంతృప్తికి గురవుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా తెనాల నుండి ఆలపాటి రాజాని కాదని ఆ పార్టీ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. ఇలా అనేక చోట్ల సీనియర్లను పక్కన పెట్టడం పట్ల తెలుగుదేశంలో అయితే అసంతృప్తులు రగులుతున్నాయి. అయితే తెలుగుదేశం మాత్రం ఇదొక సువర్ణ రోజుగా, ఇదొక శుభ పరిణామంగా అయితే తెలుగుదేశం అగ్రనాయకులు అయితే ప్రకటించారు. చంద్రబాబు కూడా ఈ రోజు ఒక శుభ పరిణామం, తెలుగుదేశం జనసేన ముందుకు వెళ్ళడం అనేది రాక్షస పాలన అంతమొందించడమే. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత కన్నా ఈ జగన్ పాలనలో మొత్తం రాష్ట్రం అంతా కూడా నాశనమైంది. అందుకే
రానున్న రోజుల్లో ప్రజల భవిష్యత్తు కోసం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం కలిసి పయనిస్తా ఉన్నాయి. కొన్ని సర్దుబాట్లు జరుగుతున్న క్రమంలో త్యాగాలు తప్పవని కూడా చంద్రబాబు ఇప్పటికే సిగ్నల్స్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అయితే వైసీపీ 7 దఫాలుగా సీట్లను కేటాయించి కసరత్తు చేసిన నేపథ్యంలో ఒకేసారి 94 మంది లిస్టును ఈ రోజు విడుదల చేయడం అనేది కొంత శుభ పరిణామం అయినప్పటికీ అసంతృప్తులు కూడా అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది. శ్రీదేవి, రవిచంద్ర, బట్ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే 65 సీట్లు కేటాయించారు. బట్ ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మాత్రం ఏకంగా 94 వరకు చూసుకున్నారు. బట్ ఏంటి, ఎందుకు తేడా? ఇప్పుడు వైసీపీ ఎందుకు అంత కంగారు పడుతోంది? ఎందుకు అంత లేట్గా కొన్ని మాత్రమే ప్రకటించింది? అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత యాంటీ ఓటింగ్ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థుల మీద, ఎమ్మెల్యేలుగా చేసిన వారి మీద అసంతృప్తులు ఉంటాయి. వారి ఉన్న సర్వేలు అంటే అధికార పార్టీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేల నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తుల నేపథ్యంలో వారిని పక్క నియోజకవర్గాలకు పంపించడం, కొంతమందికి అసలు సీట్లు లేకుండా 175 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నెక్స్ట్ గవర్నమెంట్ సాధించాలంటే అభ్యర్థులు కాదు జగన్ ను చూసి ఓటేస్తారని జగన్ 175 లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థులను జంబ్లింగ్ చేశారు. అయితే తెలుగుదేశం మాత్రం దాన్ని కొట్టిపారేస్తుంది. లోకేష్ అయితే ఇప్పటికే ఒకసారి ట్వీట్ కూడా చేశారు. చెత్తను తీసుకొచ్చి అక్కడేసినా ఇక్కడేసినా సేమ్ చెత్తే అవుతుంది అని కొంత ఘాటుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగుదేశం వీటన్నిటిని జాగ్రత్తలు తీసుకొని వైసీపీ అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారు, కుల సమీకరణలు అదేవిధంగా వర్గాల సమీకరణల నేపథ్యంలో వారికి ధీటైన అభ్యర్థులను తెచ్చే దానిలో కొంతమందిని త్యాగాలు చేసి సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు జాబితా విడుదల చేస్తుందని చెప్పవచ్చు. కేవలం వైసీపీ 64 స్థానాలు ప్రకటిస్తే తెలుగుదేశం ఈ రోజు 94 స్థానాలు ప్రకటించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. అయితే జాబితాపై ఓవరాల్ గా అయితే తెలుగుదేశం వర్గాల్లో ఆనందం ఎక్కువ అవుతున్నా, సీనియర్లు కొంతమందిని పక్కన పెట్టడం పట్ల ఈ సీనియర్లు ఏమైనా అసంతృప్తులకు గురై రాజీనామాలకు వరకు వెళ్తారా, లేకపోతే వారిని బుద్ధగిస్తారా? ఇప్పటికే బుద్ధగింపులు స్టార్ట్ అయినట్టు, అదేవిధంగా ఫోన్ కాల్స్ సీనియర్ నేతలకు వచ్చినట్టు, అదేవిధంగా ఉండవల్లికి ఇప్పటికే సీనియర్ నేతలను పిలిపిస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే యనమల రామకృష్ణ లాంటి సీనియర్లు, అదేవిధంగా నక్కా ఆనందబాబు, అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులపై ఇప్పటికే ఒక కమిటీలాగా ఏర్పడి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి, రవిచంద్ర, బట్ గతంలో అయితే అంటే కొన్ని రోజుల క్రితం వరకు అయితే దేవినేని ఉమాకి ఆ సీటు పక్కా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెండింగ్ లో పెట్టారు? సీటు వస్తుందా లేదా, కన్ఫర్మేషన్ ఎందుకు లేదంటారు? అదే ముందే నేను చెప్పా కదా శ్రీదేవి, సీనియర్లను కొంతమందిని పక్కన పెట్టాలి, వారి మీద అసంతృప్తులు ఉన్నాయి. గతంలో మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, వారి పనితీరు సక్రమంగా లేదన్న నేపథ్యంలోనే దేవినేని ఉమాలంటేళ్లు, కొమ్మలపాటి శ్రీధరు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా ఎరపనేని శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చి చౌదరి, ఇలా అనేక మంది సీనియర్ల పేర్లు అయితే తొలి జాబితా లేవు. అయితే నెక్స్ట్ జాబితాలో కొంత సర్దుబాట్లు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దేవినేని ఉమాను ఎందుకు పక్కన పెడుతున్నారనే దాని మీద గతంలో కూడా పక్కన పెడతారని సర్వేలు, అంతర్గత సర్వేలు అయితే నెగిటివ్ గా రావడంతో కావాలనే పక్కన పెట్టారు. అయితే కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో తెచ్చి ఆ సీటు కృష్ణప్రసాద్కి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కృష్ణప్రసాద్కి ఇస్తారా, తన శత్రువైన వేరొకరిని కొత్త అభ్యర్థిని పెట్టి కృష్ణప్రసాద్ను వేరే చోట పంపిస్తారనేది వేచి చూడాలి. దేవినేని ఉమా లాంటి వాళ్ళు, ఆలపాటి రాజా లాంటి వాళ్ళు, అదేవిధంగా గోరంట్ల కుచ్చిలి సోదరులు లాంటి అనేక మంది సీనియర్లకు ఈయన ఎలా పొత్తుకిస్తారు, వీరికి పదవులు ఎలా పంపకం చేస్తారు, నామినేట్ పోల్కి ఇస్తారా, స్పీకర్ లాంటి పదవులు ఇస్తారా, ఎలా చేస్తారనేది కొంత చూడాల్సి ఉంది. శ్రీదేవి, రవి, ఇంకా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ అంటే ఎందుకు పెండింగ్ లో పెట్టారు? వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ కూడా ఇంతవరకు రాలేదు కదా. అంటే తమ సీట్లు చంద్రబాబు సీటు కూడా కుప్పం నుండి పోటీ చేస్తాడని ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు దాదాపుగా భీమవరం అయినప్పటికీ తన సీటు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏముందిలే అని దాన్ని లైట్ తీసుకొని నాగబాబుది, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు లైట్ తీసుకొని, అంటే పార్టీలో కొంతమంది సంకేతాలు ఇవ్వడం, మీరు అసంతృప్తి చెందొద్దు, మా సీట్లే మేము ప్రకటించుకోలేదు, మా సీట్లతో పాటు మీ సీట్లు ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చే దానిలో నేపథ్యంగానే, సీనియర్లను సంతృప్తి పరిచే దానిలో నేపథ్యంగానే వారి సీట్లను కేటాయించలేదు వ్యూహాత్మకంగా కూడా తెలుస్తా ఉంది. శ్రీదేవి,
కేవలం జనసేనకు 5 మాత్రమే ప్రకటించడం పట్ల అసలు జనసేనలో ఎటువంటి స్పందన వ్యక్తమవుతోంది? ఎందుకంటే అక్కడక్కడ అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి అంటున్నారు కదా. అంటే జనసేనలో అభ్యర్థులు ప్రకటించకపోయినా మొత్తం 24 పోటీ చేస్తాము, 5 అభ్యర్థులు ప్రకటించాము, మిగిలిన 19 మేము త్వరలో ప్రకటిస్తామని అయితే ఒక సంఖ్య. అంటే మేము 24 సీట్లకు పోటీ చేస్తాము పొత్తులో అనేది అయితే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ఎవరు అనేది వారు అంతర్గతంగా జరుగుతున్న కసరత్తుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికే మౌనికంగా, కొన్ని చోట్ల ఇప్పుడు దర్శి లాంటి చోట గరికపాటి వెంకటను ఇప్పటికే పనిచేసుకోమని వెళ్ళమన్నారు. అలా అనేక నియోజకవర్గాల్లో పనిచేసుకుని వెళ్ళమని పనిచేసుకున్న నేపథ్యంలో అయితే కొన్ని వ్యూహాత్మకంగా తెలుగుదేశంతో కసరత్తులు, అదేవిధంగా అంతర్గతంగా పార్టీలో ఉన్న ఎక్సర్సైజుల నేపథ్యంలో త్వరలో ప్రకటిస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే వారు కూడా ఆసక్తిగా తమ పేర్లు వస్తాయేమోనని జనసేనలో అనేక మంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నేతలు అయితే ఆసక్తిగా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి, రామచంద్రరావు పరిస్థితి ఏంటంటే తణుకులో లాస్ట్ టైం రామచంద్రరావుకి ఇచ్చారు, బట్ ఇప్పుడు చూసుకుంటే రామచంద్రరావుకి మొండి చేయి చూపించారు. అటు టీడీపీకి ఇవ్వడం పట్ల ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు కదా. అదే అంటే ఇప్పుడు అక్కడ తణుకులో రామచంద్రరావును కాదని తెలుగుదేశానికి కేటాయించారు, అట్లానే తెనాలిలో తెలుగుదేశాన్ని కాదని జనసేన కేటాయించారు. ఇలా త్యాగాలు తప్పవని చంద్రబాబు నాయుడు గతంలోనే పార్టీలకు 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలో 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ 2 పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేదు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో. వైసీపీ సిద్ధం అంటుంది, యుద్ధం చేస్తామని పీకే అన్నారు. మీరు రెడీగా ఉన్నారు? దేని మీద చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి? ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 175 కాన్స్టిట్యూన్సీలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా?
చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాడు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే అవి ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు. బీజేపీతో పొత్తున ఆల్రెడీ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇద్దరు 2 పార్టీలు అనౌన్స్ చేశారు. అంటే బీజేపీతో పొత్తు లేనట్టని భావిస్తున్నారు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము. అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ బయటకు పోయిపోయిమంటారు, నెక్స్ట్ చంద్రబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ. సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదు. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు. అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళ మాస, దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ టీడీపీలోంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు. అభ్యర్థులుగా పెట్టి రాష్ట్రం మీద కుదురుతుందని చంద్రబాబు. ఏది వైసీపీ రౌడీలను అభ్యర్థులుగా పెట్టి రాష్ట్రం మీద కుదురుతుందని చంద్రబాబు. ఆయన ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇది అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు. అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడో లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మమ్మల్ని ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలన. అంటే దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేలో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. సామాజిక న్యాయం కనిపించిందా? మీ పార్టీ ప్రతిసారి సామాజిక న్యాయం అంటుంది. ఇప్పుడు ఇస్తే అదేమైనా కనిపించిందా? స్టేట్ పాలసీ అసలు అది వాళ్ళు ఇస్తే దానికి ఒక ఇది లేదు, శాంక్టిటీ లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడం అది చూసేది. ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సినది. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించలే. సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేరంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు. అండ్ ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలనుకున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది, వీళ్ళు పెట్టుకున్నదాన్నే నానా చోట్ల పడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నట్టు ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసినట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పు అట్లా తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ, మిగిలినవి కానీ, క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు, జెడ్పీలు కానీ, లోకల్ పార్టీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారో వీళ్ళెక్కడ పోతున్నారు. మన ఊరికే పిగ్మీలాగా ఎట్లా మరుగుజుల్లాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ మీడియాలో అంతకుమించి అయితే వాళ్ళు